హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సామాజిక న్యాయానికి తొలి అడుగు అని చెప్పేసి నిన్నటి రోజున అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఎస్సీ సబ్ రిజర్వేషన్కు సంబంధించిన బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు మాట్లాడిన అతని మాటలు ఇవి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాల సబ్ రిజర్వేషన్కు సంబంధించిన అంశాన్ని నిన్నటి రోజున శాసన మండలిలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. 30 సంవత్సరాల పోరాటానికి నిన్నటి రోజున ఫలితం దక్కింది అనేది అందరికీ అర్థమైంది. అయితే ఇందులో ఉన్న ప్రధానమైన లోపాలను మనం గమనించినట్లయితే ఈ ఎస్సీ ఉప కులాలు 59 ఉన్నాయి. ఈ 59 ఎస్సీ ఉపకులాలను 3 వర్గాలుగా విభజించినారు. అయితే మెయిన్గా 3 ఉపకులాలను ఈ 3 భాగాలు ఉపయోగించి 59 ఉపకులాల జనాభాను 2011 జనాభా దమాషా ప్రకారం లెక్కించడం జరిగింది. అంటే 2011 ఇది 2025 దరిదాపుగా మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక 12-13 సంవత్సరాలు గడిచిపోతుంది. జనాభా లెక్కలు జరిగి దగ్గర ఒక 14 సంవత్సరాలు గడిచిపోతుంది. 14 సంవత్సరాలల్లా ఎస్సీ జనాభా పెరగలేదంటే పెరిగింది, చాలానే పెరిగి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న శాస్త్రీయబద్ధమైన జనాభా లెక్కలు 2011నే ప్రామాణికంగా తీసుకొని ఈ 15% ఎస్సీలకు మొత్తం వర్తించే రాజ్యాంగం ప్రకారం వర్తించే రిజర్వేషన్ 15%. ఈ 15% ఏదైతే రిజర్వేషన్ ఉందో దీన్ని 3 భాగాలుగా విడగొట్టింది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూపు సి అని 3 భాగాలుగా విడగొట్టింది. అసలు లెక్కకు ABCD అని వర్గీకరించాలి. కానీ వాళ్ళు BCA, BCB, BCD, BCC ఇలా వర్గీకరించిన దానిని అలా చేయకుండా SCA, SCB, SCC, SCD అని వర్గీకరించకుండా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిగా వర్గీకరించినారు. ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మంచి రోజులు రాబోతున్నాయా ఎస్సీలోని ఉపకులాల కంటే అవునని చెప్పే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మెయిన్గా ఇక్కడ 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోకుండా 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసినది. ఆ కులగణనను బేస్ ఆధారం చేసుకొని కనుక ఈ యొక్క నివేదికను ఆమోదిస్తే ఎస్సీలకు లోని మాదిగలకు 11% రిజర్వేషన్ వచ్చు. ఈరోజు మాదిగల కింద ఉన్న 18 ఉపకులాలకు కేవలం 9% వాటానే దక్కింది. గ్రూపు ఏలో అత్యంత వెనుకబడిన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుతనానికి గురైన 15 కులాలను 1%తో ఏలో వేయడం జరిగింది. 18 ఉపకులాలతో కూడిన మాదిగల ఉపకులాలను మధ్యస్థంగా డెవలప్ అయినవి. మధ్యస్థంగా మీడియంగా డెవలప్ అయిన ఈ కులాలకు 9% మరి రిజర్వేషన్ వాటాను కల్పించడం అనేది. ఇక బాగా రిచ్గా రిజర్వేషన్ ఫలాలను 30 సంవత్సరాలుగా అందిపుచ్చుకొని అందిన కాడికి దొబ్బి తిని మంచి దిట్టంగా అడ్డంగా బలిసిన కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తీసుకొచ్చి మరి గ్రూప్ 3లో వేయడం జరిగింది. వారిలో 26 ఉపకులాలు ఉన్నాయి. వారికి వచ్చేసి 5%గా కనిపిస్తుంది వాటా. మొత్తంగా ఇక్కడ చూసినట్టయితే మాదిగల ఉపకులాలకు అన్యాయమే జరిగింది. మనకు రావాల్సిన వాటా 11%, ప్రభుత్వం నిర్ణయించినది 9%. ఈ యొక్క వాటా మొత్తంగా కలిపితే 15%. ఈ 15% వాటా 18%గా పెంచాల్సిన అవసరము ప్రభుత్వం పైన ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పైన. కానీ ఇది మన రాష్ట్రాలలో కూడా పెంచుకోవచ్చు. 18%కి ఎస్సీ ఉపకులాల వాటాను, రిజర్వేషన్ వాటాను 18% పెంచవచ్చు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఈ 18% వాటాను మేము 2026 జనాభా లెక్కల దమాషాన తీసుకుంటామంటున్నారు. 2026 అంటే వచ్చే సంవత్సరంగా మనం పరిగణించాలి. వచ్చే సంవత్సరంలో ఇంకా ఎస్సీలకు 3% రిజర్వేషన్ పెరుగుతుంది ఉపకులాలకు. అంటే ఇప్పుడు మనకు 15 ప్లస్ 3 18% రిజర్వేషను మన ఎస్సీ ఉపకులాలకు 59 ఉపకులాలకు రావాల్సిన అవకాశము ఉండింది.
ఓకే, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున చారిత్రాత్మకమైన బిల్లును ఆమోదించినారు. మన తెలంగాణ రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలకు రానున్న విద్యా ఉద్యోగ నోటిఫికేషన్స్లో మీకు వచ్చే ఏదైతే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని ఈ 3 కేటగిరీలుగా విభజించిన దానిలో మీరు ఏ కేటగిరీ కిందికి వస్తారో చూసుకుంటే మీకు రాబోయే నోటిఫికేషన్లో మీకు సబ్ రిజర్వేషన్ సంబంధించిన రిజర్వేషన్ ఫలాలు మీకు అందబోతూ ఉన్నాయి. మెయిన్గా వారు ఒకటి మెన్షన్ చేసినారు నిన్నటి రోజున డ్రాఫ్ట్ బిల్లులో. ఏమని మెన్షన్ చేసినారంటే, ఆల్రెడీ గత సంవత్సరంలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్స్ అన్నీ కూడా రాత పరీక్షలు కంప్లీట్ అయిపోయి తుది ఫలితాలు ప్రకటించబడిన ఆ యొక్క నోటిఫికేషన్స్కి ఈరోజు మనం చట్టసభలో ఆమోదించిన బిల్లు వర్తించదు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ వర్తించదు. ఇంకో మాట కూడా ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్లులో ఉంది. ఏమని అంటే, ప్రవేశ పరీక్షలకు ముందుగా ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పుడు ఏదైతే ముందుగా ఈ మార్చి మాసంలో మార్చి 1 నుండి ఈ 17th వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ విద్యా ప్రవేశాలలో ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఈ రిజర్వేషన్లో ఉన్న వాటాలు వరకు వర్తించవు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన ఎంట్రన్స్ పరీక్షలకే కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్లకే కావచ్చు, నిన్నటి రోజున శాసనసభ ఆమోదించిన ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లులోని రిజర్వేషన్స్ వర్తించబడవు. అప్కమింగ్ నోటిఫికేషన్స్కి అంటే ఇది ఆమోదించబడిన తర్వాత నిన్నటి రోజున మార్చి 18వ తారీఖున శాసనసభలో ఆమోదించినారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లులు. ఇక అది ఈ రోజు నుండి అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి వచ్చే నోటిఫికేషన్స్కి ఈ సంబంధిత ఉపవర్గీకరణ బిల్లు, ఈ సంబంధిత ఉపకులాలకు ఇక్కడ నుండి మీకు రిజర్వేషన్ ఫలాలు అందించబడతాయని ఒక మార్జిన్ లైన్ అయితే వాళ్ళు తెలిపే ప్రయత్నం చేసినారు. మెయిన్గా నాకు ఇందులో అసంతృప్తి భావం ఏంటంటే, మన ఎస్సీలకు మాదిగలకు రావాల్సిన వాటా 11% అయితే దాన్ని 9% కుదించినారు. కేవలం 15 లక్షలున్న జనాభాకు మరి 5% ఇచ్చినప్పుడు 35 లక్షల మంది మాదిగలమున్న మాకు 9%కే మమ్మలను అక్కడ కూర్చోబెట్టినారని చెప్పేసి నాకు ఒక ఇంత అసంతృప్తి కలుగుతుంది. దీని తర్వాత రానున్న ప్రతి నోటిఫికేషన్లో ఫస్ట్ రోస్టర్ ఎస్సీలోని మాదిగలకు వేయాలి, అది కూడా గ్రూప్ బిలో ఉన్న వాళ్ళకి వేయాలని చెప్పేసి నేనైతే ప్రధానమైన డిమాండ్ చేస్తున్నా. ఏదేమైనా కానీ 30 సంవత్సరాల నిరీక్షణ ఈ రోజున మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రాథమిక ఫలితాలతో పాటు తుది ఫలితాలన్నీ కూడా వచ్చేసినాయి. ఈ తుది ఫలితాలు కనుక కాస్త లేటుగా అంటే ఈ మనకు ఆగస్టు 1